హాయ్ విన్నర్స్ 2025లోకి వచ్చాము. 2025లో మీ గోల్ సెట్ చేసుకున్నారా? మీ విజన్ సెట్ చేసుకున్నారా? క్యాలెండర్ని చేంజ్ చేశారా? మరి మైండ్ సెట్ని ఎప్పుడు చేంజ్ చేస్తారు? ఫ్రెండ్స్, ఎవ్రీ ఇయర్ మనం కాన్షియస్గా చాలా గోల్స్ సెట్ చేసుకుంటాము. కొన్ని అడిక్షన్ నుంచి బయటపడాలి అని అనుకుంటాము, రైట్? మన డ్రీమ్స్ ఉంటాయి, మన డిజైర్స్ ఉంటాయి, మన డ్రీమ్స్ వైపుకి వెళ్ళాలి, మన డిజైర్స్ వైపుకి వెళ్ళాలి అని అనుకుంటాం. బట్ చాలాసార్లు ఏం జరుగుతుంది? గోల్స్ అచీవ్ చేయలేకపోతారు. ఆ అడిక్షన్ అలానే ఉంటుంది. అది స్మోకింగ్ అవ్వచ్చు, లేదా ఇంకేదైనా అడిక్షన్ అవ్వచ్చు. అడిక్షన్ అలానే ఉంటుంది అండ్ డ్రీమ్స్ అండ్ డిజైర్స్ అన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. బట్ ఈరోజు నేను ఈ వీడియోలో 2025ని మీరు మీ బెస్ట్ ఇయర్గా ఎలా మార్చుకోవాలి అనేది చెప్పబోతున్నాను. మీరందరూ రెడీగా ఉన్నారా? ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. బికాస్ వీ వాంట్ టు గ్రో అ బిగ్గర్ ఫ్యామిలీ. ఫ్రెండ్స్, మీరు నా కోచింగ్ చూసినట్టుంటే వెదర్ లా ఆఫ్ అట్రాక్షన్ అవ్వచ్చు, ఎన్ఎల్పి అవ్వచ్చు, లేదా మైండ్ పవర్ గురించి అవ్వచ్చు, ప్రతి దాంట్లో చాలా సైంటిఫిక్గా మాట్లాడతాను. సో ఈ వీడియోలో మీరు సైంటిఫిక్గా నేర్చుకోండి. మన గోల్స్ని, మన డ్రీమ్స్ని, మన డిజైర్స్ని అచీవ్ చేయాలంటే మన బ్రీతింగ్ని ఎలా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, మన బ్రీతింగ్ని ఎలా చేంజ్ చేస్తే మన గోల్స్ అచీవ్ అవుతాము. ఫ్రెండ్స్, మన గోల్స్ అచీవ్ అవ్వాలి అంటే, లేదా మన డ్రీమ్స్ డిజైర్స్ అచీవ్ అవ్వాలంటే ఫస్ట్ కావాల్సింది ఏంటి? ఫోకస్. కరెక్టా? మనం అన్డివైడెడ్ ఫోకస్ ఉండాలి. అటెన్షన్, విల్ పవర్, కాన్సన్ట్రేషన్. మరి ఇవన్నీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ బయట మార్కెట్లో దొరుకుతాయా? ఫోకస్, అటెన్షన్, విల్ పవర్ లేదండి. ఇదంతా కూడా మన ఇంటర్నల్ వరల్డ్లో ఉంది. మనం ఎప్పుడూ చూస్తుంటాం బయట ప్రపంచంలో చేంజెస్ రావాలంటే ఫస్ట్ మన ఇన్నర్ వరల్డ్లో చేంజ్ రావాలి అని. మరి ఇన్నర్ వరల్డ్ని ఎలా చేంజ్ చేయాలి? దీనికి బెస్ట్ ఏంటంటే మన బ్రీతింగ్ పైన ఫోకస్ చేయడం. చాలామంది 95% ఆఫ్ ద పీపుల్ షాలో బ్రీతింగ్ చేస్తూ ఉంటారు. షాలో బ్రీతింగ్ అంటే ఆ ఆక్సిజన్ మన లంగ్స్ వరకు కంప్లీట్గా వెళ్ళట్లేదు. మన లంగ్స్ యొక్క పూర్తి కెపాసిటీని మనం యూజ్ చేసుకోవట్లేదు. సో చాలామంది యాంగ్జైటీలో ఉంటారు, టెన్షన్లో ఉంటారు, స్ట్రెస్లో ఉంటారు, వర్రీలో ఉంటారు. సో ఎప్పుడైతే లంగ్స్కి కంప్లీట్ ఆక్సిజన్ వెళ్ళట్లేదు, ఎందుకంటే షాలో బ్రీతింగ్ చేస్తున్నారు, అప్పుడు వాళ్ళు ఎక్కువగా వర్రీగా ఉంటారు, టెన్షన్లో ఉంటారు. అండ్ మనందరికీ తెలుసు 60,000 to 90,000 థాట్స్ ప్రతిరోజు వస్తుంటాయి. ఈ థాట్స్ ఎందుకు వస్తున్నాయంటే మోస్ట్లీ డ్యూ టు షాలో బ్రీతింగ్. సో ఇక్కడ మనం కాన్షియస్గా ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటంటే డీప్ బ్రీతింగ్. దీన్నే మనం డైఫ్రాగ్మిక్ బ్రీతింగ్ అంటాము. సో డైఫ్రాగ్మిక్ బ్రీతింగ్ చేయడం వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? లెట్ మీ టెల్ యూ. మన లంగ్స్ని మనం ఎప్పుడైతే పూర్తిగా యూజ్ చేసుకుంటామో, మన లంగ్స్లో ఉన్న చిన్న చిన్న సెల్స్ అంటాము, దీన్నే అల్వియోలై అంటాము. ప్రతి సెల్కి ఎప్పుడైతే ఆక్సిజన్ దొరుకుతుంది, లంగ్స్ ఎప్పుడైతే కంప్లీట్గా ఆక్సిజనేషన్తో నిండిపోతాయి, అప్పుడు ఈ ఆక్సిజన్ అంతా మన బ్లడ్లోకి వెళ్తుంది. లేదంటే చాలాసార్లు ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద లంగ్స్, మన లంగ్స్లో ఉన్న 50%, 50% మన కెపాసిటీని మనం యూజ్ చేసుకోకుంటే అక్కడ ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే ఉంది. సో మన సెల్స్కి ఏమెళ్తుంది? కార్బన్ డైఆక్సైడ్. అండ్ మన బాడీలో చాలా ఎక్కువ పర్సంటేజ్ ఆక్సిజన్ ఎవరికి అవసరం అంటే మన యొక్క బ్రెయిన్కి, విచ్ ఇస్ ద ఫిజికల్ పార్ట్. సో ఈ బ్రెయిన్కి కావాల్సింది ఓన్లీ ఆక్సిజన్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆక్సిజన్ ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్కి దొరకదు. ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, ఏదైతే మన క్రియేటివిటీని పెంచుతుంది, థింకింగ్ పవర్ని పెంచుతుంది, అనలిటికల్ పవర్ని పెంచుతుంది, ఆలోచించే శక్తిని పెంచేది ఏంటంటే ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్. దీన్నే మనం నియో కార్టెక్స్ అంటాం. సో దానికి ఆక్సిజన్ దొరకకుంటే ఏం జరుగుతుంది? అక్కడ న్యూరాన్స్ యాక్టివేట్ అవ్వవు. అక్కడ న్యూరాన్స్ యాక్టివేట్ అవ్వకుంటే అక్కడ నుంచి మనకు కెపాసిటీ పెరగదు. చాలామంది ఏమంటుంటారు, సార్ నాకు విల్ పవర్ లేదు, నాకు అటెన్షన్ పెట్టట్లేదు, నేను టెన్షన్లో ఉంటున్నాను, వర్రీలో ఉంటున్నాను అంటే బికాస్ ఆఫ్ అమిగ్డాలా. ఏదైనా ఒక పర్టికులర్ పర్సన్ గోల్స్ అచీవ్ చేస్తున్నాడు అంటే చూడండి, వాళ్ళు కూడా మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నారు, కరెక్టా? వాళ్ళకు కూడా టెన్షన్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. మిగతా ప్రపంచంలో నార్మల్ పర్సన్కి ఏదైతే టెన్షన్ ఉంటుందో ఎక్స్ట్రాడినరీ సక్సెస్ఫుల్ పీపుల్ కూడా అదే టెన్షన్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనం డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు ఏం జరుగుతుంది? లంగ్స్ కంప్లీట్గా ఆక్సిజనేట్ అవుతుంది. అండ్ ఈ ఆక్సిజన్ ఎక్కడికి వెళ్తుంది? విచ్ గోస్ టు ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్. సో అదర్వైజ్ అమిగ్డాలా యాక్టివేట్ అవుతుంది. అమిగ్డాలా పని ఏంటి? ఫియర్, ఫైట్ అండ్ ఫ్లైట్. ఇమోషన్స్ ఎప్పుడైతే ఫియర్లో, ఫైట్ మోడ్లో, ఫ్లైట్ మోడ్లో ఉంటుందో ఇప్పుడు మనకి ఇంకా స్ట్రెక్ ఎక్కువగా అవుతుంది, ఇంకా వరీడ్ థాట్ ఎక్కువగా అవుతుంది, ఇంకా నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా అవుతుంది. సో అక్కడ నుంచి మనం వెళ్ళాల్సింది ఏంటి? డీప్ బ్రీదింగ్కి. ఎప్పుడైతే డీప్ బ్రీదింగ్కి వెళ్తామో అప్పుడు ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు విల్ పవర్ పెరుగుతుంది, మెమరీ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అటెన్షన్ పెరుగుతుంది, ఫోకస్ పెరుగుతుంది.
ఎందుకంటే ఈ 2025లో మనకు కావాల్సింది ఏంటి మై డియర్ ఫ్రెండ్స్? నాట్ మోటివేషన్. ఎందుకంటే చాలాసార్లు మనం మోటివేటెడ్ అవుతాము, గోల్స్ సెట్ చేసుకుంటాము, గోల్స్ రాస్తాము, గోల్స్ వైపుకు వెళ్దామని మోటివేటెడ్గా ఉంటాం. బట్ ఆ మోటివేషన్ మేబీ ఒక 5 డేస్ ఉంటుంది, 10 డేస్ ఉంటుంది. ఇక్కడ కావాల్సింది ఏంటి? ఇన్స్పిరేషన్. కావాల్సింది ఏంటి? లాంగ్ టర్మ్ చేంజ్. మరి లాంగ్ టర్మ్ చేంజ్ రావాలి అంటే మనం ఒక లాంగ్ టర్మ్ హ్యాబిట్లోకి వెళ్ళాలి. సో ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, డీప్ బ్రీదింగ్ని మనం కాన్షియస్గా ప్రాక్టీస్ చేయాలి. మీరు చూడండి, మెడిటేషన్ చేసినా సరే, అది విపස්සన అయినా సరే, మెడిటేషన్ అయినా సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాంట్లో మనం బ్రీతింగ్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. కాన్షియస్గా స్లో బ్రీతింగ్ని, డీప్ బ్రీతింగ్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ డైఫ్రామ్ ఎప్పుడైతే మనం డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, మనం ఇన్హేల్ చేస్తున్నప్పుడు, ఎక్సేల్ చేస్తున్నప్పుడు మనం లంగ్స్ కెపాసిటీని పూర్తిగా యూజ్ చేసుకుంటున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, వెన్ యూ బ్రీత్ ఇన్, రైట్ బ్రీతింగ్ టెక్నిక్ని మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక్కసారి మీరు బ్రీతింగ్ చేయండి. మీరు బ్రీతింగ్ చేసినప్పుడు మీ స్టమక్ ఇన్ వచ్చిందా, అవుట్ అయిందా చూడండి. అవుట్ అంటే అది బయటికి రావాలి, ఎందుకంటే బ్రీతింగ్ చేసినప్పుడు డైఫ్రామ్ ఓపెన్ అవుతుంది. సో డైఫ్రామ్కి బ్రీతింగ్ వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే స్టమక్ బయటికి వచ్చేస్తుంది. యూ బ్రీత్ ఇన్ అండ్ స్టమక్ కమ్స్ అవుట్. అండ్ వెన్ యూ బ్రీత్ అవుట్, ఎప్పుడైతే మనం బ్రీత్ అవుట్ చేస్తామో స్టమక్ ఇన్ అవుతుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మీరు కూడా నాతో పాటు ఈ బ్రీతింగ్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. సో 6 కౌంట్ వరకు బ్రీత్ ఇన్ అండ్ 4 కౌంట్ వరకు స్టాప్, పాజ్, అండ్ 6 కౌంట్ వరకు బ్రీత్ అవుట్. ఎస్, ఇది ఇనిషియల్గా డిఫికల్ట్గా అనిపిస్తుంది, ఎందుకంటే మన లంగ్స్ కెపాసిటీ మనం ఇప్పటివరకు పూర్తిగా యూజ్ చేయలేదు, ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారు. సో కొద్దిగా డిఫికల్ట్గా అనిపిస్తుంది, బట్ దీని బెనిఫిట్స్ మీకు వస్తాయి. 100% రిజల్ట్ వచ్చే ఒక టెక్నిక్ మీ బ్రీతింగ్ పైన మీరు ప్రాక్టీస్ చేయడం. ఎందుకంటే మన లైఫ్ అంతా కూడా మన బ్రీతింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎవరైతే అచీవర్స్ ఉన్నారు, ఎవరైతే విన్నర్స్ ఉన్నారు, ఎవరైతే వాళ్ళ ఫోకస్ చాలా ఎక్కువగా ఉంటుంది, కూల్గా ఉంటారు, కామ్గా ఉంటారు, ఎస్ వాళ్ళు గోల్స్ వైపుకి వెళ్తున్నారు అంటే దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇన్నర్ సెల్ఫ్ వర్క్ చేస్తున్నారు అంటే వాళ్ళ బ్రీతింగ్ వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే యాంగ్జైటీలో, టెన్షన్లో, వర్రీగా ఉంటారో వాళ్ళ బ్రీతింగ్ చాలా షాలోగా ఉంటుంది. మీరు గమనించండి, షాలో బ్రీతింగ్ లీడ్స్ టు మోర్ స్ట్రెస్ అండ్ డీప్ బ్రీతింగ్ గివ్స్ యూ మోర్ రిలాక్సేషన్. సో లెట్ us ప్రాక్టీస్ దిస్ విత్ మీ. మీరు నాతో పాటు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఐఎమ్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, ప్లీజ్ డూ ఇట్ నౌ. ఇన్హేల్, pause, exhale, pause, inhale, pause, exhale, pause, inhale, pause, exhale. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీరు ప్రాక్టీస్ చేశారు. నౌ జస్ట్ టెల్ మీ, ఏదైనా నెగిటివ్ థాట్ వచ్చిందా? మీ కంప్లీట్ ఫోకస్ అంతా మీ బ్రీదింగ్ పైన ఉంది. ఐమ్ ఐ రైట్? దీన్ని స్లోగా మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో వి గెట్ 3 బెనిఫిట్స్. ఫస్ట్ ఏంటంటే మన బాడీకి కావాల్సిన ఆక్సిజన్ దొరుకుతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్, మన బాడీకి కావాల్సినంత ఆక్సిజన్ దొరికినప్పుడు మన బాడీలో ఆ ఎనర్జీని మీరు ఫీల్ అవుతారు. యూ ఫీల్ దట్ మోటివేషన్, యూ ఫీల్ దట్ ఎనర్జీ. అండ్ సెకండ్ థింగ్, మన ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ యాక్టివేట్ అవుతుంది. ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ యాక్టివేట్ అవ్వగానే యూ స్టార్ట్ గెటింగ్ ఐడియాస్, యూ స్టార్ట్ గెటింగ్ ఇన్స్పిరేషన్స్, యూ స్టార్ట్ సీయింగ్ యువర్ సెల్ఫ్ పాజిటివ్లీ. ఇక్కడ సెల్ఫ్ ఇమేజ్ చేంజ్ అవుతుంది, మన యొక్క ఇంటర్నల్ సెల్ఫ్ టాక్ చేంజ్ అవుతుంది, మన యొక్క ఇంటర్నల్ బిలీఫ్స్ ఏవైతే ఉన్నాయో నెగిటివ్ బిలీఫ్స్ నుంచి పాజిటివ్ బిలీఫ్స్ వైపుకి వెళ్తుంటాం. సో కాన్షియస్గా మీరు ఎక్కడున్నా సరే, రోజుకు ప్రతి 2 గంటలకు ఒకసారి, 3 గంటలకు ఒకసారి జస్ట్ గెటప్ అండ్ ప్రాక్టీస్ దిస్ డీప్ బ్రీతింగ్. మీరు ఆఫీస్లో ఉన్నా సరే, ఇంట్లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే. సో ఈ డీప్ బ్రీతింగ్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మీరు మీ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తున్నారు. ఎప్పుడైతే షాలో బ్రీతింగ్ ఉంటుంది, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఈజ్ లుకింగ్ ఫర్ డేంజర్, స్ట్రెస్, కార్టిసాల్, అడ్రినాలిన్, స్ట్రెస్ హార్మోన్స్. ఇది మన బ్లడ్ ప్రెషర్ నుంచి, బ్లడ్ షుగర్ నుంచి ప్రతి ఒక్కటి డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటుంది. నార్మల్ ఏదైతే హోమియోస్టాసిస్ ఉందో, మన బాడీ యొక్క నార్మల్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్టర్బ్ అయిపోతాయి.
జస్ట్ బికాస్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వడం వల్ల. డీప్ బ్రీతింగ్ ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తున్నామో ప్రీఫ్రంటల్ కార్టెక్స్కి కావాల్సిన ఆక్సిజన్ వెళ్తుంది అండ్ మన లంగ్స్లో ఉన్న పూర్తిగా ఉన్న ప్రతి లంగ్స్లో ఉన్న ఎవ్రీ అల్వియోలై ప్రతి చిన్న సెల్లో అది కంప్లీట్గా ఆక్సిజన్ దొరకడం వల్ల మన బాడీకి ఆక్సిజన్ దొరుకుతుంది అండ్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ యాక్టివేట్ అవ్వడం వల్ల మెటాకాగ్నిషన్ అనేది పెరుగుతుంది. అంటే మనకు అర్థమవుతుంది నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, నేను ఎక్కడ కరెక్ట్గా ఉన్నాను. అండ్ మనని మనం కొత్తగా క్రియేట్ చేసుకోవాలంటే మన ప్రీఫ్రంటల్ కార్టెక్స్ని మనం యాక్టివేట్ చేయాలి. ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ హ్యూమన్ బీయింగ్లో అత్యంత అన్ని యానిమల్స్ కంటే పెద్దగా ఉండేది మన హ్యూమన్ బీయింగ్స్లో. ఇట్స్ ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద ఓవరాల్ బ్రెయిన్. మరి అలాంటి బ్రెయిన్ని మనం యూజ్ చేసుకుంటున్నామా? ఈ రోజు నుంచి ప్రతిరోజు కాన్షియస్గా డీప్ బ్రీతింగ్ని ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ మోటివేషన్ ద్వారా మన లైఫ్లో మనం గోల్స్ అచీవ్ చేయలేము మై డియర్ ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన చేంజెస్ మనం ఇంటర్నల్గా తీసుకురావాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దట్ మన ఇంటర్నల్ వరల్డ్ని ఎప్పుడైతే మనం చేంజ్ చేస్తామో మన ఎక్స్టర్నల్ వరల్డ్ చేంజ్ అవుతుంది. సో ఐఎమ్ వెరీ షూర్ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పిల్లలైనా సరే పెద్దలైనా సరే మీ లైఫ్లో మీరు అనుకున్న గోల్స్ అచీవ్ అవ్వాలి అంటే, మీరు అనుకున్న డ్రీమ్ లైఫ్ అచీవ్ అవ్వాలంటే మీ మైండ్ని మీరు ప్రోగ్రామింగ్ చేసుకోవాలి. మీ మైండ్ని మీరు ప్రోగ్రామింగ్ చేసుకోవాలంటే మీరు సరైన బ్రీదింగ్ పర్ఫెక్ట్గా చేయాలి. సో ప్రాక్టీస్ దిస్ కాన్షియస్ బ్రీదింగ్, డీప్ బ్రీదింగ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకుంటే ప్లీజ్ డిస్లైక్ ఇట్ అండ్ కమెంట్లో పెట్టండి దిస్ ఈజ్ నాట్ వర్కింగ్ ఫర్ మీ అని. Yes, I'm very sure this is 100% proven fact and you will get beautiful results. Wishing you 2025లో మీరు అనుకుంటున్న గోల్స్ అచీవ్ చేయాలి. మీ లైఫ్ 10x and 100x గ్రోత్తో వెళ్ళాలి. And wishing you your success coach, your friend and your family member, Coach Narendra here. Thank you so much. Wish you a happy new year. I'm sorry, please forgive me. Thank you and I love you all of you.